నమస్తే. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్‌కి స్వాగతం. ఒక పాఠశాల వేసవి సెలవులు ప్రకటిస్తూ తల్లిదండ్రులకు ఒక లేఖ రాసింది. చదివితే అలాంటి మంచి విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలలో చదివించాలి పిల్లల్ని అనిపిస్తుంది. ఆ లేఖ సారాంశం పంపుతున్నాం. నచ్చితే మీ వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపించండి. ప్రియమైన తల్లిదండ్రులారా, గత 10 నెలలుగా మీ పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి మా సాయశక్తుల్లా కష్టపడ్డాం. పిల్లలు పాఠశాలకు రావడానికి తహతహలాడేలా చేయడంలో విజయం సాధించామని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. రాబోయే 2 నెలలు మీరు పిల్లల సహజ సంరక్షకులు, వారితో గడుపుతారు. పిల్లల్ని తీర్చిదిద్దడానికి కొన్ని ఉపయోగపడే కొన్ని చిట్కాలు మీతో పంచుకుంటున్నాం. వారి సెలవులు ఆనందంగా, ఉపయుక్తంగా ఉండడానికి ఈ సూచనలు చేశారు. రోజు 2 పూటలా వారితో కలిసి భోజనం చేయండి. వారికి రైతులు పడే కష్టాలను వివరించండి. ఎంత శ్రమిస్తే పంట చేతికొస్తుందో తెలియచేయండి. పదార్థాలు వృధా చేయకుండా తర్ఫీదు ఇవ్వండి. వాళ్ళు తిన్న భోజనం ప్లేట్లు ఎత్తడం, కడుక్కోవడం నేర్పించండి. వాళ్లకు శ్రమ విలువ తెలుస్తుంది. పని విలువ అర్థమవుతుంది. మన పని మనం చేసుకోవడం నామోషి కాదని తెలుస్తుంది. పిల్లల్ని వంటింట్లోకి రానివ్వండి. వాళ్ళ సలాడ్స్ వాళ్ళని చేసుకోనివ్వండి. ప్రతిరోజు 5 కొత్త ఆంగ్ల పదాలు నేర్చుకునేటట్టు చూడండి. మీ ఇంటి చుట్టుపక్కల వారితో పరిచయం చేసుకోమనండి. వాళ్లతో ఒక అనుబంధం ఏర్పడనివ్వండి. అమ్మమ్మ, బామ్మ, తాతగారులతో కొన్ని రోజుల పాటు గడపనివ్వండి. పెద్దవారితో ఒక చక్కటి అనుబంధం ఏర్పడనివ్వండి. పెద్దవారి ప్రేమాభిమానాలు వారికి చాలా ఉపయోగం. మీ పిల్లల్ని మీరు పనిచేసే చోటుకు తీసుకెళ్ళండి. మీరెంత కష్టపడి పనిచేస్తున్నారో వారికి అర్థమవుతుంది. అదే కాదు, వారికి మీ కష్టార్జిత విలువ తెలుస్తుంది. వారం వారం జరిగే సంతకు తీసుకెళ్ళండి. జాతర ఉంటే చూపించండి. వాళ్ళకి మొక్కలు నాటడం, మొక్కల సంరక్షణ లాంటి పనులు చేయించండి. పెరట్లో కానీ, కుండీలలో కానీ విత్తనాలు నాటించండి. వాళ్ళకు చెట్ల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. చెట్లు, వృక్షాలు వారి జీవితంలో అంతర్భాగమని అవగాహన ఏర్పరచండి. మీ చిన్ననాటి అనుభవాలను వారికి తెలియజేయండి. మీ కుటుంబ చరిత్ర గురించి అవగాహన కల్పించండి. పిల్లలు సెలవులున్నప్పుడు పూర్తిగా ఇంట్లో ఉండకూడదు. బయట ఆడుకోవాలని ప్రోత్సహించండి. పిల్లలు ఆటల్లో గాయపడ్డం సహజం. అలాగే ఆటలాడితే మురికిగా అవడం కూడా సాధారణం. వాళ్ళకి నొప్పి తెలియనివ్వండి. అస్తమాను సోఫాలో, కుర్చీలో కూర్చుంటే బద్ధకస్తులుగా తయారవుతారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.